సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ 2.5 గంటల పాటు సాగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన మీటింగ్ మధ్యాహ్నం 12.5 గంటలకు ముగిసింది. ఈ మీటింగ్లో పలు ఇండస్ట్రీ సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు సినీ పెద్దలు. తనకు సినీ ఇండస్ట్రీపై కోపం లేదని, తమ ప్రభుత్వ మద్దతు చిత్ర పరిశ్రమకు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో హీరో, బ్యానర్, థియేటర్ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటకు కట్టుబడి ఉన్నారన్న రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హీరోల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందని, రియల్ లైఫ్లోనూ వారు హీరోగా ఉండాలన్నారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని, సమాజంలో ఆదర్శంగా హీరో వ్యవహార శైలి ఉండాలన్నారు సీఎం రేవంత్. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్. తాను అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామన్నారు. బౌన్సర్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. అభిమానులను కంట్రోల్ చేసే బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని సినీ పెద్దలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిలో సినీ రంగం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కట్టడి, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ స్టార్స్ చొరవ చూపాలన్నారు. ఆధ్యాత్మికత, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉందని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నట్లు డైరెక్టర్ రాఘవేందర్ రావు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు అందరూ ఇండస్ట్రీని బాగా చూసుకున్నారని, రేవంత్ సర్కార్ కూడా తమను బాగా చూసుకుంటోందన్నారు. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారని, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను. అందరికి నమస్కారం. ఓకేనా? ఓకే ఓకే బాబు, మీరు సైలెంట్ ఉంటే మొదలు పెడతాను. ఓకేనా? మీరంట కొంచెం వెనకకి జరగండి. కొంచెం ఇవి ఒక పని చేయండి, స్టిల్ కెమెరాస్ ముందు వచ్చి తీసేసుకొని మీరు వెనకకి వెళ్ళిపోండి. ఓకే, స్టిల్ కెమెరాస్ రండి, తీసేసుకొని వెనక్కి వెళ్ళండి. ఓకే, అందరికి నమస్కారం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. అటు ఇండస్ట్రీ తరపున, ఇటు గవర్నమెంట్ తరపున ఎఫ్డీసీ నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి, అటు గవర్నమెంట్కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్లో ఏదైతుందో చైర్మన్, ఎఫ్డీసీ చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరపున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయటానికి
ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ ఈ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ ఈ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్లను ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇక ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్. సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ చేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन अभी मैं इंडस्ट्री को और
गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी ऐसा गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ, वो मेरा जॉब है। मैं एक काम करता हूँ, मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी की बुला के आप लोगों का Q&A होना बोलता हूँ, मैं एफडीसी में लगा के बुलाता हूँ। ओके, थैंक यू वेरी मच। ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వంతో భేటీ అనంతరం సినీ పెద్దలు మీడియా ముందుకు వచ్చారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాకు ఈ 2.5 గంటల పాటు జరిగిన సమావేశానికి సంబంధించి అన్ని వివరాలు కూలంకుషంగా వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సినీ ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ని హాలీవుడ్ సినిమాలు షూటింగ్ జరిగే స్థాయిలో అరేంజ్మెంట్స్ ఉండాలి, దానికి కావాల్సిన అవసరాలు ఏంటో కూడా చూడమని చెప్పారని, అలాగే సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు సినీ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అవ్వాలంటూ కూడా సీఎం ఈ సందర్భంగా సూచించినట్టుగా దిల్ రాజు వివరించారు. సీఎం గారి విజన్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్, ఆయన తీసుకో మీరు చర్చలో పాల్గొన్నారు కదా సార్, ఆయన Q&Aలో ఉన్నారు ఇప్పుడు అక్కడ. సార్ ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? కొంతమంది షాక్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. అల్లు అరవింద్ రైట్, ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వంతో భేటీ అనంతరం సినీ పెద్దలు మీడియా ముందుకు వచ్చారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాకు అన్ని కూడా వివరించారు. అయితే స్పెషల్ రేట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలు, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ఈ భేటీలో ప్రముఖంగా చర్చించామంటూ కూడా దిల్ రాజు వివరించారు. ఆ సినీ పరిశ్రమ అభివృద్ధికి ఇటు సినీ పరిశ్రమ అలాగే గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయని, హైదరాబాద్లో హాలీవుడ్ సినిమాలు షూటింగ్ జరిగే స్థాయిలో, అంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలు హైదరాబాద్లో వచ్చి షూటింగ్లు చేసుకుంటున్నాయి, అలాంటిది హాలీవుడ్ స్థాయిలో సినిమా షూటింగ్లు ఇక్కడ జరగాలంటే ఎటువంటి అరేంజ్మెంట్స్ కావాలి, దానికి కావాల్సిన అంశాలన్నీ కూడా రెడీ చేయాలంటూ కూడా రైట్, మొత్తంగా 2.5 గంటల పాటు సినీ పరిశ్రమ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. అయితే సినీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూలంకుషంగా చర్చించినట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించి దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ చాలా వివరంగా వివరించారు. హైదరాబాద్లో హాలీవుడ్ సినిమాలు షూటింగ్ జరిగే స్థాయికి ఎదగాలి, దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా సూచించినట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘ సమయం పాటు ఈ భేటీ కొనసాగింది. పూర్తి సారాంశం ఏంటి?
బలరాం, సీఎం రేవంత్ రెడ్డితో సినిమా పెద్దల భేటీ తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ ఆ సమావేశంలో ఏం చర్చించామంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశారు. ఒకసారి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 8 సినిమాలకు ప్రభుత్వం స్పెషల్ జీవో ఇచ్చింది. తెలుగు సినిమా సంబంధించి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఇంకా సినిమా పరిశ్రమ బాగుండాలి, ఐటీ ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలని కోరుకునే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ సినిమాలకు సంబంధించి కూడా అనుసరణకర్తగా ఇటు ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉంటారంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఏదైతే పెండింగ్ సమస్యలు ఉంటాయో దానికి సంబంధించి కూడా ఇటు మంత్రులతో సంబంధించి కూడిన ఒక ఉపసంఘాన్ని కూడా వేసినట్టుగా పేర్కొనడం జరిగింది. వీటితో పాటు తెలంగాణ ఎక్కడి నుంచి షూటింగ్ జరిగినా గంటలో వచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ ను కూడా ఒక ఐకానిక్ ప్లేస్ గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పడం జరిగింది. వీటితో పాటు చాలా కీలక అంశాలను కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక మరికొన్ని చూసుకుంటే తెలంగాణలో ఎకో టూరిజం తో పాటు ఎకో టెంపుల్ ప్రమోట్ చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుసు. అది సంబంధించిన బాధ్యత సినిమా పెద్దలు తీసుకోవాలన్నట్టుగా చెప్పింది. వీటితో పాటు కాస్మెటిక్ సిటీలో హైదరాబాద్ ఒకటి ఉంది, బెస్ట్ సిటీ, హాలీవుడ్ రాంజన్. ఎందుకంటే దేశంలోనే టాలీవుడ్ కి సంబంధించి కూడా చూసుకుంటే ఒక రేంజ్ ఉంది కాబట్టి హాలీవుడ్ రేంజ్ లో హైదరాబాద్ వెదగాలని సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇక భవిష్యత్తులో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా అనేక మౌలిక వసతులు కల్పించడంలో పెద్దపీట వేస్తున్నట్టుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, గతంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కూడా దీనికి సంబంధించి కూడా చేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే చాలా కీలక అంశాలు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరుగా భేటీలో చర్చించిన తర్వాత కూడా నిర్మాతలు, ఇటు హీరోలు, అదేవిధంగా ప్రొడ్యూసర్లు అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీటింగ్ లో ఏం జరిగిన అంశాన్ని కూడా చాలా క్లియర్ గా అందుకు సంబంధించి ప్రభుత్వం ముందు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి అంశాలను పొందుపరిచామని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో మీటింగ్ ముగిసిన తర్వాత కూడా వీటితో పాటు కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సినిమాలు తీయడమే కాకుండా కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అవేర్నెస్ కల్పించడం అంశాలకు సంబంధించి కావచ్చు, ఇలా డ్రగ్స్, గంజాయితో పాటు సామాజిక అంశాలకు సంబంధించి కూడా సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రచారం చేయాలి. తెలుగు సినిమాకి సంబంధించి ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా చేసిన ఉండాలి, ఆ వారసత్వాన్ని కొనసాగించాలని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. నాకు ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా చాలా ఘటన మాత్రమే చూడాలి తప్ప ఆ ఘటనను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఆపాదించే ప్రయత్నం చేయొద్దంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఏదైనా అనుమతులు కావచ్చు, పర్మిషన్ కావచ్చు, దానికి సంబంధించి కూడా ప్రతిదీ ఇచ్చే విధంగా కూడా చూడాలంటూ కూడా ఆ మీటింగ్ లో డీజీపీ కూడా ఉన్నారు కాబట్టి ఆయన నేరుగా ఆయన సమక్షంలోనే ఇండస్ట్రీకి సంబంధించి అనుమతులు, పర్మిషన్ సంబంధించి కూడా వాటిని కల్పించాలని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ప్రభుత్వం గతంతో పోల్చుకుంటే కూడా తమ ప్రభుత్వం ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి అండదండగా ఉంటుంది, చేదోడు వాదడుగా ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి సినిమా పెద్దలకు చెప్పినట్టుగా ప్రస్తుతానికైతే దిల్ రాజు చెప్పిన మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుపై కూడా చర్చలో వచ్చినట్టు మనకి దిల్ రాజు వివరంగా చెప్పారు. అందులో ఎవరెవరు ఉంటారు, అసలు కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు ఏ రకంగా ఉండే అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతానికి ఈ రోజు సుదీర్ఘ చర్చించిన అంశాలకు సంబంధించి కూడా సమస్యల పరిష్కారం, ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలలో కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరలేదు కాబట్టి ఆ సమస్యలను నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వం మీద ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అందులో సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు మరికొంతమంది డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో పాటు కూడా మరికొంతమంది ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ఉన్నారు, ఆయన అగ్ర డైరెక్టర్ గా ఉన్నారు, ప్రస్తుతానికి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యగా వారధిగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ కమిటీలో ఆయన కూడా చాలా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో గతంలో ఎట్లయితే తెలుగు ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వానికి సహాయక సహకారం అందించిందో అంతే విధంగా అందుకు అనుగుణంగా మరింతగా మెరుగైన రీతిలో కూడా సహాయక సహకారాలు అందిస్తామంటూ కూడా ఆ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ దృష్టికి తీసుకొచ్చారు. తమగా ఇండస్ట్రీకి సంబంధించి
కొంత కొన్ని అంశాలకు సంబంధించి కూడా తమ సంబంధించిన సినిమా పెద్దలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా దిల్ రాజు చెప్పారు. కాబట్టి ఇక కేబినెట్ సబ్ కమిటీలో మంత్రిమండలి ఉపసంఘంలో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాలను కూడా చర్చిస్తాము, వాటికి అన్ని రకాలుగా చేదోడు వాదడుగా ఉండే చేసే ప్రయత్నం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. కాబట్టి ఇక ముఖ్యంగా బెనిఫిట్ షో విషయానికి సంబంధించి కూడా ఆయన ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే సమావేశం జరిగిన సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా గతంలో బెనిఫిట్ షోల విషయంలో ఏదైతే స్టాండ్ ఉన్నా ఆ స్టాండ్ ని కొనసాగిస్తాము, కంటిన్యూ ఉంటుంది కాబట్టి దానికి ఆ స్టాండ్ మీదే తాము ఉంటామని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి మీడియా సమావేశంలో దిల్ రాజు ఆ అంశాన్ని ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. కిరణ్, అంటే 2.5 గంటల పాటు ఈ భేటీ సాగింది. ఇందులో ప్రధాన అంశంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించే ప్రముఖంగా ఈ భేటీ అయితే సాగినట్టుగా దిల్ రాజు చెప్తూ ఉన్నారు. ఇటువంటి భేటీలు మరికొన్ని జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఈ భేటీలోనే మొత్తం అంత క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఇది తొలి భేటీగా మనం చూడాల్సి ఉంటుంది. తొలి భేటీతో కూడా అంతా అయిపోతుందని కూడా మనం అనుకోవద్దు. ఎందుకంటే తర్వాత పర్యాల వారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేవలం మంత్రులు సినిమాకు సంబంధించిన వారు మాత్రమే కీలక పాత్ర పోషించేవారు. కానీ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో, మంత్రులతో, సినిమా పెద్దలందరూ కూడా మాట్లాడే అవకాశం తొలిసారి కలిగింది. కాబట్టి దశల వారీగా ఉంటుంది. ఇప్పటికే ఈ రోజు చర్చించిన అన్ని అంశాలకు సంబంధించి కావచ్చు, ఇటు సినిమా పెద్దలు లేవనెత్తిన అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కరించేందుకు ఒక మంత్రిమండలి కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో మరికొన్ని సమావేశాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. సుభిత వాతావరణంలో కూడా సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏ ఒక్క సమస్య కావచ్చు, ఏదైనా సమస్య కానీ ఏదైనా ఉన్నప్పుడు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక కమిటీ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు, చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని, తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచ చిత్రపటంలో ఉంచేందుకు ఇండస్ట్రీ పెద్దలు సహకరించారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో నెంబర్ 1 గా ఉంది. ఐటీతో పాటు, ఫార్మాతో పాటు అన్ని రంగాల్లో ముందుంది. కాబట్టి ఇక సినిమా ఇండస్ట్రీ సంబంధించి కూడా ప్రపంచ చిత్రపటంలో ఉంచే విధంగా సహాయక సహకారాలు చేయండి, అందుకు సంబంధించిన అవకాశాలు, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తారని కూడా చెప్పిన పరిస్థితుంది. కాబట్టి ప్రస్తుతంగా మరో కొన్ని రోజుల్లో, రానున్న రోజుల్లో, భవిష్యత్తులో కూడా సినిమా ఇండస్ట్రీతో భేటీలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే స్పెషల్ రేట్స్ కావచ్చు, బెనిఫిట్ షోస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చిన్న అంశాలంటూ కూడా దిల్ రాజు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమావేశం అంతా కూడా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి తీసుకోవాల్సిన అంశాల మీదే ప్రధానంగా చర్చ సాగిందన్నారు. అంటే ఈ బెనిఫిట్ షోస్, స్పెషల్ రేట్స్ కంటే కూడా సినీ ఇండస్ట్రీకి ఇంకా ఇతర ముఖ్యమైన అంశాలు ఇంకా ఏమేమి ఉంటాయి, ఒకవేళ నెక్స్ట్ మీటింగ్లో కావచ్చు, లేదంటే క్యాబినెట్ సబ్ కమిటీలో కావచ్చు, ఈ స్పెషల్ రేట్స్ కావచ్చు, బెనిఫిట్ షోస్ కావచ్చు, దీనికి సంబంధించి మరోసారి ఏమైనా ప్రతిపాదించే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా? ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించి కూడా హీరోలకు సంబంధించి నిర్మించిన సినిమాలకి బెనిఫిట్ షోలు, ఏదైతే టికెట్ల ధరలే కావు, చాలా ఉంటాయి. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్ సంబంధించి ఉంటాయి. మౌలిక వసతులు కావచ్చు, ఇండస్ట్రీ నిర్మాతలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ప్రత్యేకంగా సినిమాలకు సంబంధించి పర్మిషన్లు కావచ్చు, ఇండస్ట్రీలో పనిచేసే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కార్మికుల వాళ్ళకి సంబంధించిన మౌలిక వసతులు, వాళ్ళకి సంబంధించిన రాయితీలు, పన్నులు, మినహాయింపులు చాలా ఉంటాయి. కాబట్టి కేవలం మనం బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లకు సంబంధించి కూడా మనం ఒకే కోణంలో చూడొద్దు. ఇండస్ట్రీలో చాలా అంశాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా వాటిని పొందుపరచాలి, చేర్చాల్సి ఉంటుంది. కాబట్టి వీటితో కేవలం బెనిఫిట్ షోలు, ఎందుకంటే అప్పటి వరకు ఏవైతే భారీ నిర్మాణ సంబంధించిన సినిమాలు ఉంటే వాటికి బెనిఫిట్ షో కల్పించే అవకాశం ఉంటుంది. కానీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆ సినిమా మీద ఆధారపడదు. కొన్ని వందల వేల మంది, లక్షల మంది సంబంధించి కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక క్రాఫ్ట్ లో పనిచేస్తుంటారు. కాబట్టి వారికి ప్రభుత్వం తరపున ఒకవైపు నిర్మాతలకి, ప్రొడ్యూసర్లకి, అదేవిధంగా దీనికి సంబంధించి కావచ్చు హీరోలకు సంబంధించి కూడా బెనిఫిట్ కల్పిస్తూనే వారిని ప్రభుత్వంలో వారిని భాగస్వాములు చేస్తూనే కూడా వారికి సంబంధించి కూడా కొంత ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ పడేటి, ఆర్థికంగా వారికి వెనుదండగా ఉండే సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది.